అగ్ర హీరోలకి మోస్ట్ లక్కీయెస్ట్ హీరోయిన్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు కమల్ హాసన్ నట వారసురాలు శృతి హాసన్. ఆయా హీరోల అభిమానులు కూడా తమ హీరోకి జోడీగా శృతి హాసన్ ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఆమెకున్న హిట్ ట్రాక్ అలాంటిది. ఈ ఏడాది ఆగస్టులో కూలీతో పలకరించిన శృతి హాసన్ ప్రస్తుతం విజయ్ సేతుపతితో ట్రైన్ అనే విభిన్న జోనర్కి సంబంధించిన మూవీ చేస్తుంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్గా శృతి హాసన్ ఒక ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నా నటనని మా నాన్న నటనతో కంపేర్ చేస్తూ ఉంటారు. అలా పోల్చడం వల్ల నేను ఎప్పుడు ఇబ్బంది పడలేదు. పైగా అలా పోల్చుతూ ఉన్నారంటే మా నాన్న నాతో ఉన్నట్లే కదా. జీవితంలో ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని ఆయన నుంచే నేర్చుకున్నాను. నాన్న తన సొంత డబ్బుతో సినిమా తీసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తన పని తాను చేసుకుంటూ వెళ్తారే కానీ బాక్స్ ఆఫీస్ నంబర్స్ గురించి ఆలోచించరు. అందుకే బాక్స్ ఆఫీస్ నంబర్స్ నాన్నని ప్రభావితం చేయలేవని శృతి హాసన్ చెప్పుకొచ్చింది. కమల్ హాసన్ గత కొంతకాలంగా వరుస పరాజయాల్ని ఎదుర్కొంటున్నారు. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నంతో కలిసి ఎన్నో ఆశలతో చేసిన గత చిత్రం తగ్ లైఫ్ కూడా భారీ డిజాస్టర్ని అందుకుంది. ఈ చిత్రానికి కమల్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. జూన్ 5న థియేటర్స్లోకి రాగా సుమారు 250 కోట్లతో తెరకెక్కింది. కనీసం 100 కోట్లని కూడా రాబట్టలేదు. ఈ చిత్రానికి ముందు ఇండియన్ 2 కూడా భారీ డిజాస్టర్ని చవిచూసింది. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ గురించి శృతి హాసన్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్గా నిలిచాయి. 2022లో వచ్చిన విక్రమ్ తర్వాత కమల్ ఖాతాలో మరో హిట్ లేదు.